పాపం ఎక్కడిది? కులోన్మాద హత్య, ప్రేమించిన పాపానికి దళిత యువకుడు బలి. జగిత్యాల జిల్లా కిషన్రావుపేటలో దారుణం జరిగిందట. యువతి తండ్రి బాబాయ్ ఇద్దరు కలిసి దాడి చేస్తే మల్లేష్ ప్రాణాలు కోల్పోయిందట. ఎంతకాలం ఇది? 2025 సంవత్సరంలో ఎక్కడి కులోన్మాదము, ఎక్కడి అంటరానితనము ఇంకా కొనసాగుతున్నది. వివక్ష ఎంత భయంకరం! వివక్ష ఒకవైపు అయితే హత్యలు చేయడం ఇంకొక వైపు. మనం ఆ మధ్య ఇక్కడ బంటి హత్య చూసినాం కదా. ప్రేమించిన పాపానికి నాయనమ్మ అందరు కలిసి ఆ అబ్బాయిని చంపేసారు. ఇప్పుడు ఆ బిడ్డ ఆమె భర్త లేని ఒక అనాథలాగా అమ్మాయి ఫైట్ చేస్తూ ఉన్నది ఆ అంశం మీద. ఇక్కడ ఒక అబ్బాయిని చంపేశారు. కారణం ఏంటి అంటే, నువ్వు దళితుడివి, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని చంపేసిరట. ఎంత ఘోరం ఇది! జగిత్యాల జిల్లా కిషన్రావుపేట అట ఇది. తమ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని గ్రామంలోని దళిత యువకుడి పైన ఓ వర్గం వారు కోపం పెంచుకున్నారు. నచ్చజెబితే వినట్లేదని అతడిపైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో ఆ యువకుడు కోపోద్రిక్తుడయ్యాడు. వెనక ముందు చూడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసిండట. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గొడవ జరిగిన గంటల వ్యవధిలోనే కత్తులతో పొడి చేసి అతన్ని అంతమొందించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో గురువారం ఈ దారుణం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్గటూరు మండలం కిషన్రావుపేటకు చెందిన దళిత యువకుడు సల్లూరి మల్లేష్ 26 సంవత్సరాలట. అదే గ్రామంలోని బీసీ వర్గానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు గతంలో మల్లేష్ పైన వెల్గటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇద్దరి కులాలు వేరువేరు కావడంతో యువతి బంధువులు వారి ప్రేమను అంగీకరించలేదు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలిసి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లేష్ వారి ఇంటికి వెళ్లి గొడవ చేసిండు. ఆ సమయంలో యువతి తండ్రి ఇంటి వద్ద లేడు. అనంతరం ఆ కుటుంబ సభ్యులు అమ్మాయి తండ్రి బంధువులకు సమాచారం ఇచ్చారు. మల్లేష్ వెల్గటూరు వస్తున్న క్రమంలో యువతి తండ్రి బాబాయ్ మరో వ్యక్తి వెల్గటూరు మండల కేంద్రంలోని పెదవాగు బ్రిడ్జి పైన మాటు వేసి దాడి చేశారు. ఈ చర్యను ప్రత్యక్ష సాక్షులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో కోటిలింగాల వెళ్లే రహదారి పక్కన పాత వైన్స్ వెనుకకు తీసుకెళ్లి కత్తులతో పొడిచి హతమార్చారు. యువకుడిపై బ్రిడ్జి సమీపంలో కొందరు దాడి చేశారనే సమాచారాన్ని ఒకరు 100 నెంబర్కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సమీప ప్రాంతంలో గాలించగా కిలోమీటర్ దూరంలో రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేష్ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రఘుచందర్, ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉమాసాగర్ పరిశీలించారు. తమ కొడుకును అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వారిని కఠినంగా శిక్షించాలని మల్లేష్ తండ్రి రాజయ్య డిమాండ్ చేశారు. ఎంత దారుణం! కలిసి ఉండాల్సిన, అసలు ఈ ఎస్సీలు బీసీలు ఎస్టీ వీళ్ళంతా ఒకటేరా నాయన? మీరంతా ఒరి అమ్మాయి అసలు ఏమి మీకు పెద్ద ఇది వచ్చినాయని ఒక దళితుడు అని మీరు అంత వివక్ష? ఇప్పుడు ఏమై ఇద్దరు పోయి ఆడ జైల్లో కూర్చోవాలి. నీ 5 నిమిషాల నీ క్షణికావేశం ఒకని ప్రాణం తీస్తేవి పోయి నువ్వు ఏడుండాలా? ఆ జైల్లో పడి ఉండాలి. ఈ కేసు ప్రూవ్ అవుద్దా? 100% ప్రూవ్ అవుతుంది. నీ జీవితం మొత్తం సంకనాకిపోయినట్టే. అయిపోయినా? ఇలా కేసు ప్రూవ్ అవ్వకపోవడానికి అవకాశమే లేదు. 100% కేసు ప్రూవ్ అవుతుంది. నువ్వు ఆ జైల్లో ఆ శిక్షను అనుభవించాల్సిందే. ఆడ నీ కూతురిని ఇబ్బంది, కూతురికి నీకు శోకాన్ని మిగిల్చినావు, నువ్వు పోయి జైల్లో ఉన్నావు. నీ భార్యకి ఇప్పుడు ఆయన బాబాయ్ తండ్రి ఇద్దరు వాళ్ళ భార్యలు, మొత్తం కుటుంబం అంతా సర్వనాశనం. ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఆలోచించరు వీళ్ళు?